ఈ ప్రవీణ్ పగడాల నిన్నటి నుంచి మిస్టరీని పోలీసులు ఇంకా ఛేదించలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అది హత్యే అనే పూర్తిగా నమ్ముతున్నాం. అనుమానాస్పద మృతి అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. కొన్ని సీసీటీవీ ఫుటేజీలు కూడా రిలీజ్ చేశారు. చూసిన తర్వాత కొంత ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత కూడా అనుమానాలు పూర్తిగా పోలేదు. ఇది ఎవరు చేయించారు, ఎవరికి అవసరం అన్నది పక్కన పెడితే అది హత్య కాదా అన్నది మురుదుగా నిర్ధారించాల్సిన విషయం పోలీసుల దగ్గర ఉంది. లాస్ట్ నైట్ రిలీజ్ చేసిన వీడియోలో బండి పక్కకి వెళ్ళిపోతున్నట్టుగా కనబడింది. ఆ పక్కకి వెళ్ళిపోతుందంటే ఆ బండిని వెనక నుంచి ఏదైనా వాహనం అన్నా గుద్దు ఉండాలి, లేకపోతే ఎవరన్నా తల మీద అన్నా కొట్టుండాలి. లేకపోతే స్ట్రైట్గా వెళ్ళే బండి, ఇప్పుడు కారులో మనం వెళ్తూ ఉన్నప్పుడు నిద్ర రావడానికి ఛాన్స్ ఉంటుంది. బండి మీద నిద్ర రావడానికి ఛాన్స్ అనేది ఉండదు. బండిలో నిద్ర జారుకుని కిందకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిందన్న ఛాన్స్ లేదు. అక్కడ పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో ఒక చోట నుంచి కిందకి వెళ్ళిపోతున్నట్టుగా బండి కనబడుతుంది. బట్ దాని ముందు వీడియో అన్నది రికార్డ్ అవ్వలేదు. అది చాలా కీలకం. పోలీసు దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు అది. బట్ దీన్ని బట్టి మరి నిందితులు తప్పించుకుంటారా లేదా అన్నది చూడాలి. బట్ డెఫినెట్గా పోలీసులు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ని మనం తక్కువగా అంచనా వేయలేం. వాళ్ళు అనుకున్నది చేయగలరు ఒత్తిడి లేకపోతే. ప్రభుత్వం మట్టుకు ఒత్తిడి తీసుకురాకపోతే మట్టుకు పోలీసుల మీద వాళ్ళు ఎటువంటి కేసునన్నా ఛేదించగలరు, మాకు నమ్మకం ఉంది. ఈవేళ ప్రభుత్వానికి, ఎందుకంటే నిన్న చాలా ఆవేశంతో ఉన్నాం మేమందరం, కానీ ఈరోజు ప్రభుత్వం తమ ఉనికిని కాపాడుకోవాలన్నా, ప్రజల్లో విశ్వాసాన్ని పొందాలన్నా ఈ కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. పోలీసుల మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాకూడదు. పోస్ట్ మార్టంలో కూడా డాక్టర్స్ మీద ఒత్తిడి తీసుకురాకూడదు. అవన్నీ చేస్తేనే ఇది కరెక్ట్గా న్యాయం అన్నది బయటకు వస్తుంది, న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉంటుంది. మేము పోలీసులను కూడా ఎప్పుడు తప్పుపట్టం, ప్రభుత్వాన్నే తప్పుపడతాం. ఎందుకంటే ప్రభుత్వం అనుసరించే పోలీసులు నడుచుకుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అది మేమందరం కూడా దర్యాప్తుకి సహకరిస్తాం. డెఫినెట్గా ఇంకోటి ఏంటంటే, అక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ స్పాట్ జరిగిందో అందరూ వెళ్ళిపోతున్నారు. కనీసం చుట్టూ కూడా దాన్ని రక్షణ ఏం కట్టలేదు. తర్వాత రకరకాల అనుమానాలు, అక్కడేమో షూలు అక్కడ పెట్టేసి ఉన్నాయని అంటున్నారు, బాడీకి షూస్ తగిలించి ఉన్నాయి. ఈ చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. హెల్మెట్ పెట్టినట్టు ఒక ఫోటో ఉంది, హెల్మెట్ పక్కన పడేసినట్టు ఇంకా అక్కడే ఉన్నట్టు ఇంకో ఫోటో ఉంది. ఇవన్నీ కూడా క్లారిఫికేషన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిందే. కాబట్టి దీని గురించి వెయిట్ చేసి మరి పోస్ట్ మార్టంలో ఏమొస్తుందో దాన్ని బట్టి తదుపరి కార్యాచరణ అన్నది నిర్ణయిద్దామని అనుకుంటున్నాను.